హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ థాట్స్. ఇవాళ మనం ఒక కొత్త కార్, రిమోట్ కంట్రోల్ కార్, దాన్ని అన్బాక్సింగ్ చూద్దాం. ఆ తర్వాత దాంట్లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఈ కార్ వండర్ టాయ్స్ నుంచి వచ్చింది. సూపర్ కార్ అట. రిమోట్ కంట్రోల్, డోర్స్ ఓపెన్ అవుతాయి ఈ టాయ్ కి. అండ్ దీనికి ఏమేమి ఉన్నాయంటే డైరెక్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, స్టాప్ ఉందట. ఇది యాక్చువల్లీ 4+ ఏజెస్ ఉన్న పిల్లలకి, బేసిక్గా బాయ్స్కి అయితే చాలా నచ్చుతుంది అనుకుంటాను ఈ కారు. జనరల్గా మా అబ్బాయి అయితే ఎప్పుడు కార్స్ అని అంటుంటాడు. సో అలాంటి పిల్లలకి సూపర్ కార్స్ లాంటివి బాగా నచ్చుతాయి. ఈ కార్కున్న ఫంక్షన్స్ చూసుకున్నామంటే దానికి ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది, రివర్స్ ఆప్షన్ ఉంది, టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, స్టాప్, రిమోట్ కంట్రోల్ డోర్స్ ఓపెన్ అవుతాయట. టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, స్టాప్, రివర్స్, ఫార్వర్డ్ వేరే కార్స్కి కూడా చూసాము. బట్ ఈ డోర్స్ ఓపెన్ అయ్యి ఈ కారు మేము ఇదే ఫస్ట్ టైం కొనడము. అంతకుముందు మేము ఎల్లో కలర్ కారే ల్యాంబోర్గిని కొన్నాం అన్నమాట. దానికి డోర్స్ ఓపెన్ అయ్యి ఆప్షన్ లేదు. సో దీనికి ఎలా ఉంటుందో చూద్దాము తర్వాత. దీనికి కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో కలర్ ఉన్నట్టుంది. మేము ఎల్లో కలరే మళ్ళీ పెట్టుకున్నాము. అండ్ ఇటుపక్క చూసుకుంటే వీడంతా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు. స్టీరింగ్, బటన్ ఆప్షన్స్ అండ్ బ్యాటరీ ఎలా, దేని గురించి అది అని చెప్పి. దీనికి రిమోట్ బ్యాటరీస్ ఏమో పొలారిటీ విధంగా పెట్టేసుకుంటే, యాక్చువల్లీ దీనికి ఇచ్చింది వాడు రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇచ్చాడు. వేరే బ్యాటరీస్ అయితే రిమోట్ కంట్రోల్కి మనమే కొనుక్కోవాలి, వాడు ఇంక్లూడ్ చేయలేదన్నమాట. ఫస్ట్ స్టీరింగ్ గురించి చూసుకుంటే ఈ 2 బటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్. ఇది రిమోట్ కంట్రోల్ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట కార్కి. ఇది టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్. తర్వాత దీనికి మనం స్పెషల్లీ వేరే బ్యాటరీ కొనుక్కుని వేసుకోవాలి, దీనికి ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత ఓకే, ఇప్పుడు మనము అన్బాక్స్ చేసి చూద్దాము అసలు ఎలా ఉంటుందో లోపల అని. ఇక్కడ ఒకటి ఇచ్చినట్టుంది. ఇప్పుడు దీన్ని కనుక చూసుకుంటే జాగ్రత్తగా మనం దీన్ని ఓపెన్ చేద్దాం. వచ్చింది. ఇవి ఫిక్స్ అయి ఉన్నాయి, ఇవి ఓపెన్ చేసేద్దాం. ఇది స్టీరింగ్. దీనికి చూడండి, కార్ డోర్ ఓపెన్ బటన్స్ ఇచ్చాడు. ఇది వాడు చెప్పినట్టు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇది లెఫ్ట్ రైట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్టీరింగ్ మేము పెద్దది ఎక్స్పెక్ట్ చేసాం స్టీరింగ్, కానీ కొంచెం చిన్నదే వచ్చింది. బ్యాటరీ మాత్రం మనం వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ కార్ చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ కేబుల్ ఇచ్చాడు. కేబుల్కి టేప్స్ తీసేసి ఈ స్క్రూలు కూడా తీసేద్దాం నెమ్మదిగా. సో ఫ్రెండ్స్, ఇది మన కారు. ఇందులో ఆ బాక్స్లో ఉన్న ఈ ఐటమ్స్ అయితే ఇవి బేసిక్గా. సో కార్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి ప్రజెంట్. దీనికి ఇంకా మేము ఛార్జ్ అది పెట్టలేదు. కేబుల్ ఇచ్చాడు, ఈ కేబుల్తో ఛార్జ్ పెట్టి ఇవి వర్కింగ్ ఎలా ఉంది అన్న, ఇది ఎలా పనిచేస్తుంది, రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది, కార్ ఎలా వర్క్ అవుతుంది అన్నది చూద్దాము. ఫస్ట్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ స్టీరింగ్కి బ్యాటరీ వేసేటప్పుడు ఈ స్క్రూ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదు. కొంచెం సరిగ్గా జాగ్రత్తగా ఓపెన్ చేసి క్లోజ్ చేయకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదొకటి కనిపించింది. ఇంకొకటి ఏంటంటే, దీనికి కార్కి, రిమోట్ కంట్రోల్ కార్కి వాడిచ్చిన కేబుల్తో ఛార్జ్ పెట్టాలి అనుకుంటే ఇది కూడా కొంచెం టైట్గానే ఉంది. పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని పెట్టాలన్నమాట ఛార్జ్. తర్వాత ఛార్జ్ పెట్టాము. అండ్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే,
కార్ డోర్స్ ఓపెన్ అవుతాయి అని మెన్షన్ చేశాడు కదా, ఇది ఇలా నొక్కి ఉంచితే అది డోర్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ కూడా అవుతున్నాయి. లేదు నెమ్మదిగా చేసుకుంటే అది ప్రెస్ చేసి వదిలేస్తూ ఉంటే అది అలా ఉంటుంది. లేదు నొక్కి పెట్టి అలా హోల్డ్లో ఉంచితే అది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి అన్నమాట. చూసారు కదా. తర్వాత కార్లో ఫార్వర్డ్ బటన్ నొక్కినప్పుడు అలా మీరు చూసినట్టయితే ఫార్వర్డ్ ఆప్షన్కి ఫ్రంట్ లైట్స్ వెలుగుతున్నాయి. అదే రివర్స్ చేసామంటే బ్యాక్ లైట్స్ వెలుగుతున్నాయి. ఆ ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది ఈ కార్లో. అండ్ లెఫ్ట్ రైట్ బటన్స్ కూడా స్మూత్గా బాగా వెళ్తుంది, బాగుంది, అంతా బాగానే పనిచేస్తుంది. మీకు డీటెయిల్డ్గా ఒక వీడియో దీన్ని బ్యాక్లో పెడతాము, అది కార్ ఎలా కింద వెళ్తుంది అన్నది ఆ వీడియో మీకు లాస్ట్లో కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ సూపర్ పవర్ రిమోట్ కంట్రోల్ డోర్స్ ఓపెన్ అయ్యి కార్ గురించి మీకు నేను ఎక్స్పీరియన్స్ అయింది, నా ఒపీనియన్ అంతా కూడా నేను మీకు షేర్ చేశాను. నెక్స్ట్ టైం నెక్స్ట్ టాయ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.